నేను అంటాను వీళ్ళిద్దరిని, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి మాట, నేను మీకు ఒక మాట ఇచ్చి పలానా ఒక కార్యక్రమం చేయించుకొని నేను ఆ మాట నిలబెట్టుకోకపోతే నన్ను అనేటువంటి పదం చీటర్. అంతే కదా, చీటర్. వీళ్ళిద్దరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చీటర్స్, వెరీ 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 బిగ్ చీటర్స్. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరూ చీటర్స్ అంటా. నేను ఎందుకు చీటర్స్ అంటానంటే గత 10 నెలల్లో సూపర్ 6 అమల్లో నిరుద్యోగ వృత్తి రాష్ట్రంలో 86 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు నరసింహరావు గారు, అకార్డింగ్ టు ది క్యాలిక్యులేషన్. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక సర్వే ప్రకారమే గత 5 సంవత్సరాల్లో కావచ్చు, ఇంకోటి కావచ్చు. డిగ్రీ చదివిన దగ్గర నుంచి కూడా, డిగ్రీ చదివి డిస్కంటిన్యూ చేసినటువంటి వ్యక్తి దగ్గర నుంచి పిహెచ్డి చదివి ఖాళీగా ఉన్నటువంటి వ్యక్తి వరకు వీళ్ళందరూ కూడా అన్ఎంప్లాయీస్. ఎవరి స్థాయిలో వాళ్ళు నిరుద్యోగుల కిందగానే రిజిస్టర్ కాబడాలి. ఈ 86 లక్షల మందికి నెలకి 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ పూర్తి ఇస్తానన్న మాట గత 10 నెలల నుంచి పోతే ఒక నిరుద్యోగి 30,000 రూపాయలు మిస్ అయిపోయినాడు. ఈ 30,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు వీళ్ళు? ఈ బడ్జెట్ లో కూడా పెట్టలా, వచ్చే సంవత్సరం కూడా ఇచ్చే ఆలోచన లేదు ప్రభుత్వం. నంబర్ 1. నంబర్ 2, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 కోట్ల నుంచి 3 కోట్ల వరకు ఉన్నటువంటి మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తామన్నారు. ఏమైపోయింది అది? ఈ మహిళలు ఈ 1,500 రూపాయలు అంటే ఆల్మోస్ట్ 10 నెలలు డబ్బులు అంటే ఇంచుమించుగా 15,000 రూపాయలు. ఏమైపోయింది అది? నంబర్ 2. నంబర్ 3, వీళ్ళు తల్లికి వందనం పేరుతో ఇస్తానన్నటువంటి డబ్బులు ఏమైపోయినాయి? గ్యాస్ సిలిండర్ల డబ్బులు ఏమైపోయినాయి? మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం ఏమైపోయింది? ఇలాంటివన్నీ సూపర్ సిక్స్. రైతులకు ఇచ్చేటువంటి డబ్బులు ఏమైపోయినాయి? రైతులకు ఎవరి 20,000 రూపాయలు రావాలి. ఇప్పుడు ఈ 10 నెలలకు కానీ, లేకపోతే మహిళలకు కానీ, లేకపోతే నెలకి ఇచ్చేటువంటి డబ్బులు కానీ, లేకపోతే 50 ఏళ్ళకి ఎస్సీ ఎస్టీలకి పెన్షన్ ఇస్తానన్నటువంటి మాటలు కానీ, ఇవన్నీ కూడా సద్ది మూటలుగా మారిపోయి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల మంది ప్రజలను చీట్ చేసినటువంటి చీటర్స్ వీళ్ళిద్దరు.